హాయ్ ఫ్రెండ్స్, చూసారా? ఇది 2 కేజీల చికెన్ పచ్చడి అండి. ఇందులో వాటర్ కూడా ఎలా వస్తుందో, ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ పైకి తేలాలండి. అప్పుడే ముక్క అనేది చాలా టేస్ట్గా అవుతుంది. పచ్చళ్ళలోకి ముక్క సాఫ్ట్గా ఉండాలండి. చిన్నపిల్లలు కూడా తినేలాగా ఉండాలి. అలాగైతేనే పచ్చడి అనేది బాగుంటుంది. ఇప్పుడు మేము పెట్టే విధానం ఎలా అంటే, ఫస్ట్ ఆయిల్లో శుభ్రం కడుక్కున్న చికెన్ వేసేస్తాము. అది బాగా వాటర్ మొత్తం పీల్చేసి నూనె తేలేదాకా ముక్కని ఫ్రై చేస్తామండి. చూడండి ఎలా ఫ్రై చేస్తాము. ఆల్రెడీ మసాలా పొడులు అన్నీ సిద్ధమైపోయాయండి. మసాలా పొడులు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇందులో కావాల్సిన ఐటమ్స్ అనేవి లవంగాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ధనియాలు, పట్ట, ఉప్పు, పసుపు అండి. మేమైతే కారం, దమ్మున్న కారం వాడతామండి. చూడండి, ఈ కారం అనేది టేస్ట్ అయితే బాగా వస్తుంది. ఆశీర్వాద్ కారం ఇదే మేము వేస్తామండి పచ్చళ్ళకి. నెక్స్ట్ ఏలక్కాయలు కూడా వేస్తామండి, వేలక్కాయలు కూడా. ఇవన్నీ ఇప్పుడైతే మేము ఇవన్నీ ఏంపుకున్నాము. ఏంపి పొడి అయితే కొడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇదే అండి పచ్చడి కావాల్సిన ఐటమ్స్. ఆయిల్ అయితే మేము వేరుశనగ నూనె వాడతామండి. ఆయిల్ ఎప్పుడు మేము వేరుశనగ నూనె అయితేనే బాగుంటుందండి పచ్చళ్ళకి. పామాయిల్, నాసిరకం ఆయిల్ అయితే మేము వాడమండి. మీకు పచ్చడి కావాలంటే టేస్ట్ చూసి ఆ తర్వాత మా దగ్గర తీసుకెళ్ళండి. పచ్చడి టేస్ట్ ఉంటేనే మాకు డబ్బులు ఇవ్వండి. టేస్ట్ లేకపోతే అస్సలకి ఇవ్వకండి. మా షాప్ కాడికి వచ్చి మీకు దగ్గరలో ఎక్కడెక్కడైనా ఉన్న వాళ్ళైతే, సూలూరుపేటలో ఉన్నవాళ్ళు, నాయుడుపేటలో ఉన్నవాళ్ళు, ఓజిల్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ దగ్గరలో ఉండే వాళ్ళైతే చిత్తమూరులో ఉన్నవాళ్ళు, ఆ పక్కన విలేజ్లు అండి, ఇక్కడ వరకు ఉండే విలేజ్లో ఎవరైనా కానీ, మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉన్నా కానీ, నా ఫ్రెండ్స్ అని ఉన్నా కానీ,